ఇప్పుడు చాలామంది ఫేమస్ అని ఏందంటే ఆట మాత్రం ఇదే భయ్య. 'అల్లు అర్జున్ తాలూకా' అని చెప్పేసి. ఇది మాత్రం మామూలు సోషల్‌లో హైలైట్ అవ్వట్లేదు భయ్య. ఎక్కడ చూసినా ఇదే ఉందన్నమాట ట్రెండింగ్ ఇప్పుడు. దీంతో పాటు ఇంకోటి కూడా ఉందన్నమాట. ఇగో చూడండి. మన కోసం ఒక అమ్మాయి ఉంటుంది చూడండి సార్. హ్మ్. అంటే మన కోసం ఒక అమ్మాయి ఎదురు చూసి నాకక్కడ డబ్బులు లేవు, నాకక్కడ బట్టలు లేవు, పండగకి నేనేం చూడండి కొనుక్కోవాలన్నప్పుడు నేను కొనిపిస్తానని చెప్పి కొనటం. నాకేమన్నా ఉన్నప్పుడు అప్పులు ఏమన్నా ఉన్నప్పుడు నేను ఇస్తానని చెప్పి ఇవ్వటం. ఒక భరోసా ఇచ్చే అమ్మాయి ఉంటుంది చూడండి సార్. ఆ అమ్మాయి ఉన్నవాడు అదృష్టవంతుడు సార్. నిజం చెప్పాలంటే డైలాగ్ బాగుంది భయ్య. కానీ బానే అనిపించింది. హైలైట్ ట్విస్ట్ ఏందంటే ఇదే డైలాగ్‌ని అల్లు అర్జున్ స్టేటస్ పెట్టడం స్టోరీ పెట్టడం అనేది హైలైట్ కామెడీ అయిపోయింది. అంతగా ఏం నచ్చింది అల్లు అర్జున్ గారికి అంటే ఎలాంటి లవ్ స్టోరీ ఇప్పుడు సడన్‌గా ఎందుకు గుర్తుకొచ్చని చెప్పేసి అందరికి ఉన్న డౌట్ అన్నమాట. అందకున్న డౌట్ ఏందంటే ఇది పెట్టింది అల్లు అర్జున్ కాదు. అల్లు అర్జున్ కొడుకు అయ్యాన్ అని చెప్పేసి. అందరూ ఏమనంటే ఇది తీట పని చేసేది ఆళ్ళు తప్ప ఇంకెవడు చేయడురా అని చెప్పి అందరూ అనుకుంటామంట. ఇది మాత్రం బాగా ట్రెండ్ అవుతుందంట. ఎందుకంటే అల్లు అర్జున్ అని పోస్ట్ చేయడం అనేది చాలా వరకు రేర్ అనమాట. అందుకే అందరూ సడన్‌గా షాక్ అవుతామంట. ఇప్పుడు సోషల్ మొత్తం షేక్ అయిపోతా ఉందంట. ఎక్కడ చూసినా కూడా ఈ వీడియో మాత్రం బాగా హల్చల్ అవుతుంది. అందుకని డౌట్ ఏందంటే చాలామంది అనుకుంటే మాత్రం పక్కాగా పెట్టింది మాత్రం అయాన్ మాత్రమే కాదు. ఇంకో అల్లు అర్జున్ అయితే కాదు మాక్సిమం అయితే. ఎందుకంటే ఎలా అంటే ఆయనకి రిలీజ్ టైం ఉందా అనిపించి నా డౌట్ నాకైతే. మీరేమో కూడా కిందైతే కామెంట్ చెప్పండి. కానీ తను కూడా ఊహించుకోవచ్చు. అంటే ఇంత పెద్ద వైరల్ అయితదని చెప్పేసి. అంటే ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అల్లు అర్జున్ స్టోరీ అని చెప్పేసి. దీన్ని చూస్తుంటే నాకైతే మైండ్ వీకిందనమాట. అంటే నాకైతే నవ్వొచ్చింది ఫస్ట్ అయితే. ఇదేంది అల్లు అర్జున్ ఏంది? ఇవి పెట్టడం ఏంది? అంత టైం ఉందా రిలీజ్ అంత టైము? ఆఫ్‌కోర్స్ కిందకి ఇదే ఆలోచన అనుకోండి. నాకు అదే అనిపిస్తుంది. కింద కామెంట్ చూస్తే మాత్రం అదే ఉందనమాట. ఏంది ఈ కథ ఏంది? స్టోరీ ఏంది? సడెన్‌గా ఇంత పెద్ద క్రేజ్ అవ్వడం ఏందని చెప్పేసి అందరూ మైండ్ పోయిందనమాట. నాకు కూడా ఫస్ట్ అదే అనిపించింది భయ్య. ఇంత పెద్ద మ్యాటర్ ఏముందా అని చెప్పి చూస్తే అంటే కామెడీ చేస్తే నాకు తెలీదు. ఇది అల్లు అర్జున్ స్టోరీ అని చెప్పేసి. అందుకే పెద్ద వైరల్ అయిపోయిందనమాట. సో దీనివల్ల ఇంపాక్ట్ ఉందంటే సోషల్ మీడియా కొంచెం అవేర్‌నెస్ అనేది వేరే అయిపోయింది. కానీ వాటెవర్ ఈ అయాన్ గాడు తింగరవ కొడుకు అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. బట్ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.